పొగరుబోతు మేకలు. ఒక ఊళ్ళో ఒక పెద్ద కొండ ఉంది. అది చాలా నిటారుగా ఉంది. ఆ కొండ మీదకు వెళ్ళటానికి గాని రావటానికి గాని ఒకటే దారి. ఆ దారి వెంట మేకలు, గొర్రెలు ఆ కొండపైకి వెళ్ళి మేత మేసి తిరిగి వస్తూ ఉండేవి. ఒకరోజు 2 మేకలు, ఒకటి పై నుండి కిందకు, రెండవది కింద నుండి పైకి వస్తూ అవి కొండ మధ్యకు చేరాయి. రెండింటికి తప్పుకోవడానికి దారి లేదు. ఏదో ఒకటి వెనక్కి నడవడం తప్ప వేరే మార్గం లేదు. ఒక మేక రెండో దాంతో తన దారికి అడ్డం తప్పుకో అన్నది. ఈ సన్నటి దారిలో వెనుకకు వెళితే లోయలో పడిపోతానని నీకు తెలీదా? నువ్వే వెనుకకు వెళ్ళడం తెలియక నన్ను ముందుకు పోనివ్వు అన్నది రెండవది. అది జరగని పని. నీకు కిందకు వెళ్ళటం ఎంత ప్రమాదమో నాకు వెనక్కు పైకి పోవడం కూడా అంతే ప్రమాదం అన్నది మొదటి మేక. ఒక పని చెయ్యి. ఈ దారిలో నువ్వు నేలకు ఒదిగి పడుకో, నేను నీ మీద నుంచి దాటి వెళ్తాను. ఇంతకు తప్ప వేరే మార్గం లేదు అన్నది రెండవ మేక. నేను చస్తే ఆ పని చెయ్యను. నువ్వు నా మీద నుంచి దాటి వెళ్తే నా శవం మీద నుంచి దాటి వెళ్ళినట్లే అన్నది ఆవేశంగా మొదటి మేక. ఆ విధంగా ఆ రెండింటికి మాట పెరిగింది. అంతే, పోట్లాట మొదలైంది. ఒకదానికొకటి నెట్టుకున్నాయి. చివరకు 2 మేకలు కొండపై నుండి కిందకు పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి.